కాబట్టి మనతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి సార్, రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు బతుకమ్మ పండుగ అయితే రానే వచ్చే, గత ప్రభుత్వంలో మాత్రం ఒక నెల 2 నెలల నుంచి అడావిడి ఉంటుండే బతుకమ్మ పండుగ అంటే. మరి ఇప్పటికి 10 రోజులలో బతుకమ్మ పండుగ కంప్లీట్గా కాబోతున్నది. ఇందిరమ్మ చీరలు ఇస్తామన్నది ఈ రాష్ట్ర సర్కార్, ఈ రేవంత్ రెడ్డి. మరి ఎప్పుడు పంపిణీ జరుగుతుంది, ఎట్లా జరగబోతున్నది, ఆ టైం అనేది సరిపోతుందా? బతుకమ్మ స్థానంలోకి ఇందిరమ్మ రావడమే తెలంగాణ ఆత్మగౌరవానికి భంగకరం. బతుకమ్మ చీరలని వాటిని ఇందిరమ్మ చీరలు అనడం ఏమిటి అసలు? పైగా అది కూడా ఆయన కేవలం మహిళా సంఘాలకు అన్నాడు, అందరికీ కూడా. అది కూడా ఒక యూనిఫామ్ లాంటి చీరలు. నిజానికి పండుగ కట్టుకునే చీర వేరే రకంగా ఉంటుంది కదా, ఆ చీర కాదు ఆయన ఇస్తా అంటాడు. ఆయన బతుకమ్మను భంగపరిచాడు, బ్రతుకును భంగపరిచాడు రేవంత్ రెడ్డి చేసింది. ఇవాళ రైతుల ఘోష చూస్తూనే ఉన్నాం కదా, బతుకు ఎంత భంగపడ్డదో చూస్తున్నాం కదా. తర్వాత వరదలు వస్తే సరైన సహాయక చర్యలు లేవు. అన్నీ ఏ కోణంలోంచి చూసినా వైఫల్యమే కనిపిస్తున్నది. ఏవో సాకులు చెప్తూ ఆవాకులు చవాకులు పేలుతూ కొనసాగిస్తున్నాడు. అది కూడా ఇంకెక్కువ కాలం భరించే స్థితి లేదు. ప్రజలు పిడికెడు మన్ను తీసుకొని శాపం పెడుతున్నారు. మీరు రైతులు బారులు తీరిన చూడలేదు, శాపం పెడుతున్నారు, తిడుతున్నారు. అసలు బహుశా ఇంత తిట్టుబడ్డ పాలకుడు ఇంకెవరు లేరు. మీరు మీ పార్టీ ఉద్యమం నుంచి తయారైంది తెలంగాణ తల్లి అని చెప్పుకుంటూ వచ్చిన తల్లిని కొంతమంది ఇక్కడ ముఖాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విగ్రహాన్ని మారవలసి వచ్చింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం జరిగింది. అందులో ఉన్న తెలంగాణ మహిళల అస్తిత్వం అనుకున్న బతుకమ్మని కూడా తీసేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎవరి పోలికలు లేవండి. ఒక దేవతా స్త్రీ ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది. అది చాలా వికట విమర్శ అన్నమాట. అది కావాలని చేసినటువంటి విమర్శ. చాలా పొడగరిగా ఉంటుంది తెలంగాణ తల్లి. ఆ తల్లి ఒక వడ్డాణం పెట్టుకొని వచ్చిన నగలు ఉంటాయి, తర్వాత చేతిలో బతుకమ్మ ఉంది. నిజానికి ఆ తెలంగాణ తల్లి ఏర్పడిన నాటికి ఈ విదేశాలలో ఇంతగా బతుకమ్మ చేయటం ఇదంతా కూడా ఇంకా జరగలేదు అప్పటికి. ఇంకా ఆ బతుకమ్మని పెట్టినటువంటి బతుకమ్మ అనేది తెలంగాణకు సంబంధించిన తలమానికమైన పండుగ. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన విశిష్టమైన పండుగ, అది నిర్దిష్టమైన పండుగ. దాంట్లో మీకు తెలంగాణ ప్రకృతి ఉంది, తెలంగాణ చెరువులకు సంబంధించిన సంకేతం ఉంది, తెలంగాణ ప్రజల పాటలు ఉన్నాయి. వీటన్నిటితో కలిసినటువంటి ఒక ప్రతీక అది బతుకమ్మ అనేది. కనుక అది తెలంగాణ తల్లి చేతిలో ఉండడం అనేది సముచితం. ఆ తల్లి నుంచి బతుకమ్మని ఎడబాపడం అనేది రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘోర పాపం, తప్పిదం. ఇవాళ నిజంగా కూడా తెలంగాణ బిడ్డలుగా మా అందరి కర్తవ్యం తిరిగి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని పెట్టడమే. బతుకమ్మ తిరిగి తెలంగాణ తల్లి చేతిలో. ఆయన పెట్టిన తెలంగాణ తల్లి కేసీఆర్ గారి ఆనవాళ్లు మలిపేయాలనే దుగ్ధలోంచి పుట్టింది ఆమె. కానీ కేసీఆర్ గారు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి ఆమె ఉద్యమాగ్నిలోంచి జనించినటువంటి తల్లి ఆమె. ఆ తల్లి తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాడిన తల్లి, శ్రీకాంతాచారిని హత్తుకున్న తల్లి, ఒక అదేంది మన అమరులందరినీ కూడా ఓళ్ళోకి తీసుకొని దుఃఖించినటువంటి తల్లి ఆ తల్లి. కనుక ఈమె అట్లా కాదు, ఈయన పెట్టినటువంటి తల్లి చేయి గుర్తుని చూపిస్తున్నది. నిజంగా చెప్పండి, ఒక కాంగ్రెస్ మహిళా కార్యకర్త వల్లే ఉందామె, చేయి గుర్తుకే మన ఓటు అని చెప్తున్నది అనమాట. సార్, ఈరోజు మీరు ఇక్కడ లాంచ్ చేశారు బీఆర్ఎస్ భవన్లో బతుకమ్మ పాటలు. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి? అవి ఉద్యమానికి సంబంధించినాయా, లేకుంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినాయా, లేకుంటే ఇక్కడ రాష్ట్ర సర్కార్ మీద రూపొందించిన డిజైన్ చేసిన పాటలు ఏవనుకోవాలి? ఇవాళ టీఆర్ఎస్ మహిళా విభాగం వాళ్ళు పాటలు తయారు చేస్తున్నారు. నేను ఇంకా అన్ని పాటలు కూడా వినలేదు. దాంట్లో ఇటు తెలంగాణ బతుకమ్మ విశిష్టతతో పాటు ఇప్పుడు రాష్ట్ర సర్కారు ఎట్లా ఒక నిస్పృహకు గురి చేస్తుంది, బతుకమ్మ కళదప్పేలా ఎట్లా చేస్తుంది, తర్వాత ఇచ్చినటువంటి హామీలను ఎట్లా తుంగలు దొక్కిందనే విషయాలు కూడా. ఇప్పుడు ప్రజల దుఃఖాన్ని కూడా పాడుకుంటారు బతుకమ్మ పండుగలో, వాళ్ళ దుఃఖాన్ని కూడా పాట కట్టి పాడుకుంటారు. నేను పోయినసారి బతుకమ్మ అప్పుడే పాడారు జనాలు, వాళ్ళుగా పాడినారు. ఏ తులం బంగారం ఇస్తానని ఇయ్యలేదు, ఇవన్నీ కూడా వాళ్ళు అవి కలిపి పాడినారు. అట్లా పాటలు నిజానికి అంటే బతుకమ్మ పండుగతో ఒక పాటల కోలాహలం మొదలైంది తెలంగాణ. అన్ని ఛానల్స్ పాటలు చేయడం, అసలు ప్రతి ఒక్కళ్ళు పాట. ఇప్పుడు ఎన్ని పాటలు వస్తున్నాయండి తెలంగాణ బతుకమ్మ పండుగ వచ్చిందంటే? 1000 పాటలు వస్తున్నాయి, వాటిని వీడియో చేస్తున్నారు. చివరిగా మీ నోట ఒక బతుకమ్మ పాట. ఒకటి బతుకమ్మను గానం, సిద్ధారెడ్డి గారు రాసిన పాట ద్వారా బతుకమ్మను గానం చేస్తూ నేను ఉద్యమం అంతా తంగేడు పువ్వుల్లో తంబాలమంతా ఈరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, ఈరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ నా ఈ బతుకమ్మను గానం చేస్తూనే తిరిగిన ఉద్యమం పొడుగునా కూడా. కనుక ఆ తల్లి తిరిగి తెలంగాణ తల్లి చేతిలోకి చేరాలి. ఓకే, థ్యాంక్ యూ.